హైదరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఘటనలో ఏకంగా 17 మంది చనిపోవడం బాధాకరమని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. మీర్ చౌక్ గుల్జార్ హౌస్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 3 చనిపోగా 14 మంది ఆసుపత్రిలో చనిపోయారు. ఈ ప్రమాదంలో అసలు సిటీలో ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా ఇంకా ఎన్ని భవనాలు ఉన్నాయో అనే చర్చ కూడా బయలుదేరింది. తీవ్ర సంచలనం కలిగించిన అగ్ని ప్రమాదం. సిటీలో ఫైర్ సేఫ్టీ ఎంతనే చర్చ మరోసారి. సిటీలో కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ భవంతుల్లో ఫైర్ సేఫ్టీ అంతంత మాత్రమే. మీర్ చౌక్ దగ్గరి గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర సంచలనం కలిగించింది. ఈ ఘటనలో భారీగా మృతుల సంఖ్య ఉండటానికి ఘటన జరిగిన భవంతి నిర్మాణ తీరే కారణంగా చెబుతున్నారు. ఇరుకైన మెట్ల దారిలో రెస్క్యూ టీం కూడా వెళ్లలేకపోవడం ఇందుకు నిదర్శనం. కాగా అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల పరిహారం ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన భట్టి సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు. సంఘటనలో 17 మంది చనిపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారని తెలిపారు భట్టి. చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. మీర్ చౌక్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా స్పందించింది. అత్యంత బాధాకరమైన ఈ ఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలన్నారు. హైదరాబాద్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రమాదం జరిగిన చోటుకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ వెళ్లారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబం ఇక్కడ 125 ఏళ్లుగా నివసిస్తోందని చెప్పారు. గాయపడిన మిగతా వారి గురించి ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడినట్లు చెప్పారాయన. गुलजार हाउस के पास एक बहुत बड़ा दर्दनाक हादसा हुआ है, जिसमें एक घर के एक परिवार के खानदान के 17 लोगों की मौत हुई है और बड़ी तकलीफ की बात है। मैं शुक्रगुजार हूं उन तमाम लोगों का जो पहले यहां पर आए, मदद करने की कोशिश की, मगर अफसोस के साथ ये खबर हमको मालूम हुई कि 17 लोगों की मौत हुई है। मैं फायर सर्विसेज के आला हुदेदार से बात भी किया. మరోవైపు ఘటన జరిగిన వెంటనే అంబులెన్స్ రాలేదంటూ మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. అంతేకాదు అంబులెన్స్ లో ఆక్సిజన్ మాస్క్ కూడా లేదంటూ జీహెచ్ఎంసీ మేయర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఘటన జరిగిన తరువాత ఫైర్ సిబ్బంది జాప్యం చేశారనే అంశంలో నిజం లేదని ఆ శాఖ చెబుతోంది. తమకి సమాచారం వచ్చిన వెంటనే రంగంలోకి దిగినట్టు చెప్పారు. సో గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎస్కేప్ కాలేక రూమ్స్ లో చేరుకొని దాక్కోవడం జరిగింది. ఫైర్ సిబ్బంది వచ్చి వాళ్ళని బయటికి తీసుకొచ్చేసరికి అందరూ కూడా అన్కాన్షియస్ గా అయ్యారు. మొత్తం మీద మీర్ చౌక్ లో జరిగిన అగ్ని ప్రమాదం సిటీలోని కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ భవంతుల్లో భద్రతా ఏర్పాట్ల లేమిని కొట్టొచ్చినట్లు తెలియజేస్తోంది.